జపాన్ దేశం వారి క్యాన్సర్ డాక్టర్స్ అసోసియేషన్తో నా అనుబంధంతో 117 సంవత్సరాల వయసున్న రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆమె మాటలు వింటున్నట్టయితే చాలా ప్రశాంతంగా, స్పష్టంగా, సంతృప్తిగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అప్పుడే ఒక ప్రశ్న నా మనసులో వచ్చింది. ఇంతకాలం చాలా స్పష్టమైన మనసుతో ప్రశాంతంగా జీవించడం ఎలా సాధ్యమని. అప్పుడు వారిని నేను అడిగేశాను, మీ జీవన విధానం గురించి చెప్పండి అని. అప్పుడు వారు ఏం చెప్పారంటే, పూర్తిగా కడుపు నిండే వరకు తినకుండా 80% నిండినప్పుడే ఆపేయటం. దీన్ని వాళ్ళు హరహచిబు అని కూడా అంటుంటారు. వారి ఆహారం చాలా సాధారణంగా, సులభంగా ఉండేదని ఆమె చెప్పారు. చేపలు, కూరగాయలు, తక్కువగా ప్రాసెస్ చేసిన బియ్యం ఎక్కువగా తినేవారంట. సముద్రానికి దగ్గరగా జీవించడం వల్ల రోజు శారీరక కదలికలు కూడా ఎక్కువగా ఉండేవి. కుటుంబంతో, సమాజంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ సామాజిక సంబంధాలు కూడా బలంగా ఉంచుకునేవారంట. అన్నిటికన్నా ముఖ్యం తక్కువ ఒత్తిడి, ఎక్కువ సంతృప్తి. ఆమె తల్లిదండ్రుల గురించి కూడా అడిగాను. వారు కూడా చాలా ఎక్కువ కాలం జీవించారని చెప్పింది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎక్కువ కాలం జీవించాలంటే అలవాట్లతో పాటు కొంతవరకు జెనెటిక్ పాత్ర కూడా ఉంటుంది. కానీ తరతరాలుగా వారు పాటించిన జీవనశైలి కూడా అంతే ముఖ్యమైనది. జీవన విధానము, ఆహారపు అలవాట్లు, శారీరక కదలికలు, మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా జీన్స్తో కలిసి పనిచేస్తాయి. సో ఎక్కువ కాలం జీవించడానికి ఈ ఒక్క రూల్ ఫాలో అయితే చాలు అన్నట్టుగా ఏమీ ఉండదు. మనసు పెట్టి తినటం, శరీరాన్ని తరచుగా కదిలించటం, ఎప్పటికప్పుడు ఆందోళన కంటే ప్రశాంతతని ఎంచుకోవటం, ఇవే నిజమైన రహస్యాలు. సైన్స్ మనకు స్పష్టంగా చెప్తుంది కూడా ఇదే.